వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద 19 లక్షల రూపాయలు విలువ చేసే 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. స్టేడియం రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు బయటపడిందన్నారు. కాకినాడ గాంధీనగర్కు చెందిన ఇంటి సురేంద్రతో పాటు చోరీ చేసిన బైక్లను దాచిపెడుతున్న స్నేహితుడు కామిరెడ్డి యేసుబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. అనకాపల్లి, రామచంద్రపురం, కాకినాడ, పామర్రు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని, సురేంద్ర బైక్ దొంగతనాలు చేస్తూ చివరిసారిగా రామచంద్రపురం పోలీసులకు 2024లో పట్టుబడి రామచంద్రపురం సబ్ జైలు నుండి బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడన్నారు. ప్రకాశం నగర్ సిఐ ఆర్ఎస్ బాజీలాల్, ఎస్ఐ జి సతీష్ ఇతర సిబ్బందిని అభినందించారు. మన ప్రకాశం నగర్ స్టేషన్ ఎస్ఐ సిఐ ఆర్ఎస్కే బాజీలాల్ గారు, వారి ఎస్ఐ జి సతీష్ మరియు ఎస్సీ 588 నాగరాజు, క్రైమ్ పార్టీ పీసీస్ ప్రదీప్ కుమార్ అండ్ వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టి ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీసు అంటే మేనకాబాద్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో బైక్ దొంగతనాలు చేసేటువంటి ఇంటి గోకవరం ఒకటి, కడియం పోలీస్ స్టేషన్ ఒకటి, ఈ విధంగా మన జిల్లాలో 13, అదేవిధంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట 3, పెద్దాపురం 1, తర్వాత పేటాపురం పోలీస్ స్టేషన్ 1, 5 మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చేసి 19 lakhs. ఈ 18 బళ్ళు కాస్ట్ వచ్చేసి 19 లక్షలు. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత మొత్తంలో ఇంత భారీ ఎత్తున బళ్ళు రికవర్ చేయడం, అందుట్లో కాస్ట్లీ వెహికల్స్ అయినటువంటి డ్యూక్ 1, బుల్లెట్స్ 1 రికవర్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మనం రికవర్ చేయడం. దీనిలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి మా సిఐ బాజీలాల్ గారికి, ఎస్ఐ సతీష్ గారికి, వారి క్రైమ్ సిబ్బంది వీరబాబు, ప్రదీప్, నాగరాజు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ సందర్భంగా అభినందించడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి యొక్క అమూల్యమైన వాహనాలని మనం వీల్ లాక్లు మరియు జీపీఎస్లు అవి పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దొంగల బారి నుంచి వాళ్ళ యొక్క వాహనాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసినప్పుడు ఇది ఒకటి జీపీఎస్ ఒకటి, వీల్ లాక్ ఒకటి, హ్యాండిల్ లాక్ ఒకటి ఇవన్నీ కూడా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరిగింది.